హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఒక అనుచిత వ్యాఖ్యలు చేసే వీడియోని పబ్లిష్ చేశారని చెప్పేసి, లేకుంటే ఆ వీడియో షూట్ చేశారని చెప్పేసి ఇద్దరు జర్నలిస్టుల పైన కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. వాళ్ళకి నిన్న కోర్టు 14 days రిమాండ్ కూడా విధించింది. సో ఇప్పుడు అంటే జర్నలిస్టుల పైన కేసులు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా పెడుతున్నారన్న కొన్ని విమర్శలు కూడా ఆయన మీద రావడం చూస్తున్నాం సార్. మీరు ఏ విధంగా చూస్తారు సార్ దీన్ని? రేవతి పొగడదండ, తన్వి యాదవ్ అలియాస్ బండి సంధ్య, ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టుల్ని నిన్న అర్లీ మార్నింగ్ 4 o'clockకి ప్లెయిన్ క్లోత్ పోలీస్ మెన్ అంటే మఫ్టీలో ఉన్న పోలీసులు పెద్ద ఎత్తున వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. అంటే ఒక మహిళా జర్నలిస్టుల్ని అర్లీ మార్నింగ్ అరెస్టులు చేయకూడదని అనేక సార్లు మహిళల జర్నలిస్టులనే కాదు ఎనీ మహిళల్ని అరెస్ట్ చేయకూడదు, అర్లీ మార్నింగ్స్ కానీ లేట్ నైట్స్ కానీ అరెస్ట్ చేయకూడదని అనేక సార్లు సుప్రీంకోర్టు చెప్పింది. అదేమీ పాటించలేదు వీళ్ళు. సో ఘోరంగా అరెస్టులు చేసి ఆ టైంలో ఏదో టెర్రరిస్టులు అయినట్టుగా వీళ్ళని అరెస్టులు చేసి తీసుకొచ్చారు. సో వాళ్ళిద్దరి మీద 67 ఐటీ యాక్ట్ 67 సెక్షన్ అంటే అబ్సీన్ మెటీరియల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం. ఆ తర్వాత 111 ఇదో విచిత్రం. మేబీ రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు ఒకప్పటి తన గురువు నుంచి నేర్చుకుంటున్నట్టున్నాడు. అక్కడ కూడా 111 సెక్షన్ విపరీతంగా వాడుతున్నారు. ఇక్కడ కూడా జర్నలిస్టుల మీద 111 పెట్టారు. 111 బిఎన్ఎస్ అంటే ఏం చెప్తుందో చెప్పాను నేను చాలాసార్లు. క్రిమినల్ సిండికేట్లో భాగమైన వాళ్ళ మీద మాత్రమే ఈ కేసు ఉంటుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్గా ఉండాలి, లేదా మెంబర్లకి షెల్టర్ ఇచ్చి ఉండాలి, లేదా సిండికేట్ దగ్గర నుంచి డబ్బులు వీళ్ళు పొంది ఉండాలి. ఈ 3 రకాల కారణాలు ఉంటే మాత్రమే 111 పెట్టాలి. కానీ ఇప్పుడు అందరి మీద 111 పెట్టేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది, 111 పెట్టింది. అట్లాగే 61 క్రిమినల్ కాన్స్పిరసీ, 353 అసాల్ట్ అండ్ క్రిమినల్ ఫోర్స్ ఆన్ పబ్లిక్ సర్వెంట్ అంటే వీళ్ళ మీద దాడి చేసినట్టుగా పోలీసుల మీద ఈ సెక్షన్లు పెట్టారు. పెట్టినాక నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే 14 days నాంపల్లి కోర్టు ఇచ్చేసింది. నిజానికి ఈ సెక్షన్లో 111 కానీ లేకపోతే మిగతా వాటిలో 35(3) బిఎన్ఎస్ఎస్ కింద నోటీస్ ఇచ్చి విచారణకి పిలవాలి. కానీ కావాలనే 111 పెట్టారు. కింది కోర్టులు కళ్ళు మూసుకొని యాంత్రికంగా ఈ సెక్షన్ 111 అవసరమా దీంట్లో లేదా అనేది కూడా చూడకుండా ఇచ్చేస్తున్నారని హైకోర్టు కామెంట్ చేసింది. ఆ నేపథ్యంలో ఏ కోర్టు కూడా హైకోర్టు ఆదేశాలను కానీ ఏం పట్టించుకోవట్లేదు, సుప్రీంకోర్టు ఆదేశాలని. సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు ప్రభుత్వాలని జర్నలిస్టులు విమర్శిస్తే వాళ్ళను అరెస్టులు చేయకండి, వాళ్ళని వేధించకండి అని కూడా సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. ఎందుకంటే జర్నలిజం అంటేనే ప్రభుత్వాలని విమర్శించే పని ప్రధానంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఫ్రీ ప్రెస్ అనేది 4వ స్తంభం లాంటిది. సో ప్రధానంగా ప్రభుత్వాల వైఫల్యాల్ని మీడియా ప్రజల గొంతుగా ఉండి విమర్శిస్తుంది. ఇది బేసిక్గా. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఈ మీద ప్రధానమైన అభియోగం ఏంటి? ఈ నెల 11వ తేదీ ఒక పెద్ద ఆయన రూరల్ గై ఆయన దగ్గర పల్స్ టీవీ, వీళ్ళది రేవతి అనే అమ్మాయిది పల్స్ టీవీ ఉంది, దానికి CEO ఆమె. ఈ పల్స్ టీవీ యాంకరు తన్వి యాదవ్ వెళ్ళి ఆయనతో మైకు పెట్టి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడమని చెప్తే ఆయన బండబూతులు తిడుతున్నాడు. మామూలుగా రూరల్ ఏరియాలో చాలామంది వాళ్ళ కోపాన్ని బూతుల ద్వారానే ఎక్స్ప్రెస్ చేస్తారు, వాళ్ళకి వేరే భాష రాదు. మాట్లాడితే లమ్ పదాలు వాడి ఇచ్చేస్తారు. సో ఆయన తప్పేం లేదు, ఆయనకి ఈ బాధ ఉంది. మామూలుగా ఇవాళ సమాజంలో ఏంటంటే ప్రభుత్వం ఎంత ఇచ్చినా వాళ్ళు సాటిస్ఫై కాదు. వాళ్ళకి ఆల్రెడీ ఆయన పెన్షన్ వస్తుంది, 2000 వస్తుందని ఆయనే చెప్తున్నాడు. కానీ మిగతావి రాలేదని తిడుతున్నాడు. రైతు బంధు ఇలాంటివి రాలేదు, పెన్షన్ కూడా 4000 ఇస్తానన్నాడు, నాకు రాలేదు. సో దీనికి ఇంకొక కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు విపరీతంగా హామీలు ఇచ్చేశారు. అక్కడ చంద్రబాబుది అదే పరిస్థితి, విపరీతంగా హామీలు ఇచ్చేశారు. వీళ్ళకి తెలియదు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి ఏమి అమాయకుడిలాగా నాకు తెలీదు ఇంత డబ్బులు అవుతుందని మొన్న నేషనల్ టీవీలో డిస్కషన్లో చెప్తున్నాడు. సో ఇది అందరూ ఆలోచించాలి, నాదొకటి సమస్య కాదు. ఇది రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా అనడం కాదు, కాంగ్రెస్ పార్టీకి తెలియదా? కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలించలేదా? కాంగ్రెస్ పార్టీ ఇదే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో ఎంత తప్పులు అయిపోయిందో ఆయన లెక్కలు కట్టి చెప్పలేదా?
ఆయనకి తెలియదని చెప్పలేము. ఆయనకి ఏ హామీకి ఎంత డబ్బులు వస్తుందో తెలియకుండా ఆయన హామీలు ఎలా ఇచ్చాడు? ఆయన వ్యక్తిగత బాధ్యత ఉంది, కాంగ్రెస్ బాధ్యత ఉంది. ఇప్పుడొచ్చి నేను అమలు చేయలేను, నాకు 18,000 కోట్లు అవుతుంది, ఇందులో 6,000 పోతుంది, ఇంకెంతే ఉంది. ఇదంతా అప్పుడు కదా మరి హామీలు ఇవ్వకముందు. హామీలు ఇచ్చడం అంటే ఏమార్చడమే కదా! అక్కడ సేమ్ చంద్రబాబు కూడా ఖజానా ఖాళీగా ఉందంటున్నాడు. ఖజానా ఖాళీగా ఉందనేది ఇప్పుడు తెలుసా చంద్రబాబుకు? ముందు తెలీదా? సో వీళ్ళందరూ క్లియర్‌గా ప్రజల్ని ఏమార్చడం కోసమే హామీలు ఇచ్చారనేది వాస్తవం. ఏమారినప్పుడు ఏమార్పుకు గురైన, మోసపోయిన ప్రజలు బూతులు తిట్టకుండా ఎలా ఉంటారు? తిడతారు. సో దాన్ని మీడియా చూపించింది. ఆ మేరకు తప్పులేదు. కాకపోతే ఇక్కడేందంటే మనం మీడియా కానీ, యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా ఆలోచించాల్సింది ఇవాళ వాతావరణం ఎలా ఉంది? ప్రభుత్వాలు ఎలా రెస్పాండ్ అవుతున్నాయి? దాన్ని బట్టి మన వ్యూహాలు మార్చుకోవాలి. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రచారం చేస్తానంటే ఇలాంటి కేసులను ఎదుర్కోక తప్పదు. కాబట్టి రేవతి కానీ, వీళ్ళు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే అంత బూతుల్ని కనీసం బీప్ సౌండ్ వేసో ఏదో చేయాలి. లేకపోతే ఆయన దగ్గర అప్పుడు ఆపేసి, బాబు నువ్వు బూతులు మాట్లాడకుండా నీకేమి అన్యాయం జరిగిందో అది చెప్పు అని చెప్పించి ఉండాలి. అది చేయకుండా వీళ్ళు కావాలనే రెచ్చగొట్టి ఆయన దగ్గర బూతులు తిట్టించినట్టుగా ఉంది, జనాలకు అనిపిస్తుంది. సో అది కరెక్ట్ కాదు. దీనికి వీళ్ళ ఇదేంటంటే ఇదే రేవతి దీనికి సమాధానంగా రేవంత్ రెడ్డి ఎవ్రీ మంత్లో ఏం బూతులు తిట్టాడో పెట్టింది. ఎస్, అది పెట్టచ్చు. రేవంత్ రెడ్డి బూతులు తిట్టాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ బూతులు తిట్టడంలో ఎక్స్పర్ట్లు వాళ్ళిద్దరు కూడా. ఏమన్నంటే ఇది తెలంగాణ భాష సంస్కృతి అంటారు. సో మరి అదేవిధంగా తెలంగాణ భాష సంస్కృతిలో భాగంగా ఒక రైతు ఆవేదనతో బూతులు తిట్టినప్పుడు తప్పేముందనే చర్చ కూడా వస్తుంది. ఏదేమైనా అరెస్టులను అయితే శిరస్సు ఖండించాలి. ఈ రేవతి పొగడదండ సీనియర్ జర్నలిస్టు, దాదాపు 22 ఏళ్ళు ఆమె జర్నలిజంలో ఉన్నారు. దక్కన్ క్రానికల్, TV9, CNN, IBN, స్టూడియో ఎన్, మోజో టీవీ వివాదం కూడా మళ్ళీ చెప్తాను నేను. మోజో టీవీకి కూడా CEO, ఇండియా హెడ్, ABN, ఇలాగా అనేక ఛానల్స్లో ఈమె పనిచేశారు. ఇంతకుముందు కూడా 2019లో ఈ మోజో టీవీ CEO ఉన్నప్పుడు కూడా ఈమెను BRS వేధించింది. అప్పుడు దాని ఏమంటారు, మన అయ్యప్ప స్వామి శబరిమల వివాదానికి సంబంధించి అమర వరప్రసాద్ అని ఆయనతో ఈమె ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన అవమానించిందని ఆయన SC ST కేసు పెట్టినప్పుడు ఈమె 8 రోజులు జైల్లో ఉంది. అట్లాగే ఇప్పటికి కూడా ఆ కేసులు తిరుగుతుంది. ఈమె పాస్పోర్ట్ కూడా సీజ్ చేస్తారు, ఇప్పటికి రాలేదు. అట్లాగే ఈ మీద కేసులు పెట్టి అప్పుడున్న BRS ప్రభుత్వం వేధించింది. సో ఇప్పుడు BRS ప్రభుత్వం ఈ అరెస్ట్ని ఖండిస్తుంది. ఎమర్జెన్సీ స్టైల్ రూల్ అంటుంది. బీజేపీ కూడా ఖండించింది. కానీ బీజేపీకి BRSకి ఈ అరెస్టులను ఖండించే హక్కు లేదు. ఎందుకంటే బీజేపీ నేషనల్ వైడ్గా భయంకరంగా జర్నలిస్టును వేధిస్తుంది. మన ఇండియా ర్యాంకింగ్ మొత్తంలో చూస్తే 168 స్థాయికి పడిపోయింది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ అంటారు, ఆ ర్యాంకింగ్ ఇస్తారనమాట. ఆ ర్యాంకింగ్లో ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకింగ్ అంటారు దాన్ని. ఈ ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకింగ్లో ర్యాంకింగ్ మనది 2023కి 161 పడిపోయి 2024కి కొద్దిగా పెరిగింది, 159కి వెళ్ళింది. కానీ ఇంకా ప్రపంచంలో అనేక దేశాలతో పోలిస్తే వరస్ట్ కండిషన్లో ఉంది. ఇక BRS పరిపాలనలో తీసుకుంటే దాదాపు జమ్మూ కాశ్మీర్ తర్వాత జర్నలిస్టుల విషయంలో వరస్ట్గా బిహేవ్ చేస్తుండేది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి అప్పట్లో రైట్ అండ్ రిస్క్ అనాలిసిస్ గ్రూప్ అనౌన్స్ చేసింది. వాళ్ళ రీసెర్చ్ చేసి అంటే దాదాపు 40 మంది జర్నలిస్టులను వేధించారు. మామిడి కరుణాకర్ రెడ్డిని హత్య చేశారు. తీన్మార్ మల్లన్న, ముషం శ్రీనివాస్ లాంటి వాళ్ళని జైళ్ళల్లో పెట్టారు. చాలా ఘోరంగా BRS ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ చేసింది యాక్చువల్గా. అప్పట్లో అయితే ఉపా పెట్టేసేవాళ్ళు, యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ జర్నలిజం మీద పెట్టేసేవాళ్ళు. దారుణమైన చట్టాలని BRS చేసింది. అప్పుడంతా కూడా రేవంత్ రెడ్డి ఇదే రేవతికి సపోర్ట్గా అప్పుడు నిలబడ్డ వ్యక్తే. అంటే ప్రభుత్వంలోకి రాకముందు వీళ్ళంతా డెమోక్రసీ, చట్టాలు, హక్కులు ఇవి మాట్లాడతారు. ప్రభుత్వంలోకి వచ్చినాక వీళ్ళకి తేడా లేదు. కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా లేదు, అక్కడ జగన్కి చంద్రబాబుకి తేడా లేదు, ఏమీ తేడా ఉండదు. అక్కడ కూడా మనం చూస్తే 2014 to 19 అనేక జగన్కి సపోర్ట్ చేసి ఛానల్ని బ్యాన్ చేయడం, వాటిని రానియకుండా చూసుకోవడం చంద్రబాబు చేశాడు. మళ్ళీ జగన్ వచ్చినాక ABNని, TV5ని
ఈనాడిని వేధించాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక సాక్షి, TV9, ఎన్టీవీ, 10 TV వీటిని బ్యాన్ చేయడం ఇవన్నీ కనిపిస్తుంది. సో నేను చాలాసార్లు అందుకనే చెప్తుంటా, పొలిటికల్ పార్టీకి మన దేశంలో ఎసెన్స్లో ఏ తేడా లేదు. మనం ఏ పార్టీ వచ్చినా అధికారంలోకి ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటుండం జర్నలిస్టులు, ఇదే జరుగుతుంటుంది. ప్రజలు అదే అబద్ధాలు హామీలతో వీళ్ళు మోసం చేసి వస్తారు. వచ్చినాక ఆ హామీలు నెరవేర్చలేదని అడిగితే మన మీద క్రిమినల్ యాక్ట్లు, టెర్రరిస్ట్ యాక్ట్లు పెట్టడం, వాళ్ళని వేధించడం అనేది జరుగుతుంది. ఇది రేవంత్ రెడ్డికి కూడా మంచిది కాదు. ఆయన ఇంత నియంతగా ఉండాల్సిన అవసరం లేదు. మరి ఈయన ఇంత నియంతగా వ్యవహరిస్తుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? నీతులు చెప్తుంటాడు. మార్నింగ్ లేస్తే రాహుల్ గాంధీ నీతులు చెప్పడమే ఆయన పని. మరి అట్లాంటి నీతులు చెప్పే వ్యక్తి తన 2 రాష్ట్రాల్లోనే ఇలా ఉంటే రేపొద్దున మోడీ ప్లేస్లో రాహుల్ ఉంటే ఇంకెంత ఘోరంగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నదే ఆయనకు 3 రాష్ట్రాలు. 3 రాష్ట్రాల్లోనే నువ్వు డెమోక్రటిక్గా లేకపోతే నీకు ఎక్కువ రాష్ట్రాలు ఇస్తే ఇంకెంత దారుణంగా బిహేవ్ చేస్తావు. మోడీ కంటే దారుణంగా ఉంటాడేమో రాహుల్ గాంధీ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఈ సంఘటనలు చూస్తే. ఎందుకంటే ఒక పక్క ఆయన మహిళల గురించి కూడా ఉపన్యాసాలు ఇస్తుంటాడు, మహిళలకు పెద్ద పెట్టేస్తుంటాడు. ఇక్కడ కూడా మహిళే ఉంది ఇన్ఛార్జి, మీనాక్షి నటరాజన్. మరి ఆమె ఎందుకు ఖండించట్లేదు? ఒక రైతు ఆక్రోశం, దాన్ని చర్చించండి. ఆ రైతుని పిలవండి, పిలిచి మాట్లాడండి. ఏమైనా నీకేమొస్తున్నాయి, ఏమి రాలేదు, నీకు అర్హత ఉందా లేదా, అది చేస్తుంటే రేవంత్ రెడ్డికి మంచి పేరు వచ్చింది. నన్ను తిట్టినా కూడా నేను క్షమిస్తున్నాను, నీ ఆక్రోశాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను. కానీ రేవంత్ రెడ్డి ఆ రైతుని పిలిపించి చేస్తుంటే ఆయనకి ఎంతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది.